హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇదిగోండి వచ్చేసి మిల్క్ బికీస్ బిస్కెట్లు. ఈ బిస్కెట్లతోటి నేను ఈరోజు మా అమ్మ చేత గులాబ్ జామ్ చేస్తున్నా. మా అమ్మ వద్దనింది, ట్రై చేయమా ఎట్లా ఉంటుంది అనేసి చేస్తా ఉన్నా అనమాట. ఇదిగోండి ఇట్లా పొడి పొడిగా చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఫస్ట్ మా అమ్మ వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేస్తూ ఉంది. బాగా పొడి పొడిగా చేసుకోవాలి. పాలు వేసుకుంటే బాగా నానిపోతాయి. అదిగోండి ఇప్పుడు పాలు పోసుకోవాలి. దాంట్లో బిస్కెట్లు ముక్కలు ముక్కలుగా చేసుకొని పాలు పోసుకొని బాగా కొంచెం కొంచెంగా పోసుకోవాలమ్మా. కొంచెం కొంచెంగా పోసుకొని బాగా కలుపుకోవాలి మెత్తగా. ఏమి ఇప్పుడు బాగా మెత్తగా కలుపుకున్న ఈ బిస్కెట్లు దాంట్లో కొద్దిగా గోధుమ పిండి కదా మాది, గోధుమ పిండి కొంచెం వేసుకోవాలి. బాగా కలపాలి దాన్ని. అంటే గోధుమ పిండి వేసుకోకపోతే బాగా గులాబ్ జామున్ సరిగా రావు, అందుకోసం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం గోధుమ పిండి కలుపుకొని బాగా మళ్ళీ బాగా కలుపుకోవాలి. అంతేనా? ఇట్లా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలన్నమాట. అంటే చిన్న సైజు. ఇదిగోండి గులాబ్ జాములు ఇట్లా మొత్తం అన్ని బిస్కెట్లు అన్నిటిని ఇట్లా తయారు చేసుకున్నాం. ఇదిగోండి చక్కెర పాకం తయారు చేసుకుంటున్నాం మేము. ఇదిగోండి ముందుగా రెడీ చేసుకున్న వాటిని ఇట్లా నూనెలో వేసుకోవాలి. పాకం కూడా రెడీ అయిపోయింది. గులాబ్ జామున్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకొని ఇదిగోండి షుగర్ సిరప్ చక్కెర పాకంలో వేసుకోవాలి. వేడి వేడిగా అట్లా వేసి ఇప్పుడు తినడానికి పనికిరావుగా పొద్దున్నే తినాలి. మొత్తానికైతే ఇట్లా రెడీ అయిపోయినాయి. వీటిని ఉదయాన్నే తిని ఎలా ఉన్నాయో చెప్తా. ఇప్పుడు గులాబ్ జాములు టేస్ట్ చేయాల్సిన సమయం వచ్చింది. ఎలా ఉన్నాయో చూద్దాం. గులాబ్ జామ్ చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయొచ్చు. సూపర్.